అప్డేట్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా మణికొండలోని చిత్రపురి కాలనీలో 225 విల్లాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. జీవో 658కి విరుద్ధంగా 225 ROW హౌస్లు నిర్మించారని, G+1కి అనుమతులు తీసుకుని G+2 కట్టారని పేర్కొన్నారు. 15 రోజుల్లోగా నోటీసులకు రిప్లై ఇవ్వాలని అధికారులు ఇంటి యజమానులకు స్పష్టం చేశారు. చిత్రపురిలో జరిగిన అవకతవకల గుట్టు రట్టు చేయాలని ఫిర్యాదులు వచ్చినట్లుగా సమాచారం. అయితే గత పాలక వర్గం తప్పుడు నిర్ణయం వల్ల చిత్రపురి సొసైటీకి సుమారు 50 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లుగా తెలిపారు. మొత్తంగా చిత్రపురి కాలనీలో 225 విల్లాలకు సంబంధించి నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది అధికారులు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ గాయత్రి. హైదరాబాద్ లోని మణికొండలోని చిత్రపురి కాలనీలో 225 విల్లాలకైతే అధికారులు ప్రస్తుతం నోటీసులు అయితే జారీ చేశారు. జియో 658 కి విరుద్ధంగా 225 రా హౌసులు నిర్మాణాలు జరిగాయంటూ కూడా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం అధికారులు 225 విల్లాలకైతే నోటీసులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఈ విల్లాలకు సంబంధించి G+1 కు అనుమతులు తీసుకొని G+2 నిర్మాణాలు అయితే చేపట్టారు. 15 రోజుల్లో నోటీసులకు రిప్లై ఇవ్వాలంటూ కూడా మున్సిపల్ కమిషనర్ అయితే ప్రస్తుతం అక్కడ ఉన్న జిల్లాల యజమానులు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. గత పాలకులోని నిర్ణయాలతో చిత్రపురి సొసైటీలోని గవర్నమెంట్ వచ్చి సుమారు 50 కోట్లు నష్టం జరిగిందంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలోనే చిత్రపూర్ణి కాలనీకి సంబంధించి ఏదైతే 225 విల్లాలకైతే అధికారులు అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఏదైతే ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించి అలాగే ఈ ఎక్స్ట్రా ఫ్లోర్స్ సంబంధించి ప్రస్తుతం వరుసగా ఫిర్యాదులు అయితే అందుతున్నాయి. అలాగే మరొక పక్క ఇప్పటికే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు అలాగే కమిషనర్లు కూడా ఇప్పటికే అప్రమత్తం అయ్యారు. ముఖ్యంగా చిత్రపూర్ణి కాలనీకి సంబంధించి వివాదం గతంలో కూడా చాలా సార్లు చిత్రపూర్ణి కాలనీకి సంబంధించి చాలా వివాదమే చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అధికారులు ఏదైతే ఆ చిత్రపూర్ణి కాలనీలో 225 జిల్లాలకైతే నోటీసులు అయితే జారీ చేసి ఆ నోటీసులకు సంబంధించి 15 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ కూడా వాళ్ళైతే ప్రస్తుతం చెప్తున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో హయాంలోని ఈ పర్మిషన్స్ ఇచ్చారంటూ కూడా చాలా మంది కంప్లైంట్ చేశారు. అలాగే ఈ పర్మిషన్స్ ఇవ్వడం నేపథ్యంలోనే సుమారు 50 కోట్ల వరకు కూడా గవర్నమెంట్ కి నష్టం వచ్చిందంటూ ప్రస్తుతం అధికారులు అయితే గుర్తించిన నేపథ్యంలో ప్రస్తుతం అధికారులు కూడా నోటీసులు అయితే జారీ చేశారు. గాయత్రి. కుమార్, విల్లాల నోటీసులతో విల్లాల యాజమాన్యం ఏమంటోంది? దానికి సంబంధించి వారు నోటీసులకి రిప్లై ఎన్ని రోజుల్లో ఇవ్వాలి అని చెప్తున్నారు? ఎస్ గాయత్రి, ముఖ్యంగా ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు అయితే సుమారు 225 విల్లాలకు నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం ఆ నోటీసులు కూడా ఆ విల్లాలకు సంబంధించిన యజమానులు కూడా రిసీవ్ అయితే చేసుకున్నారు. మరొక పక్క ఆ నోటీసులు ఇచ్చిన 15 రోజుల్లోనే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన G+1 కాకుండా G+2 కన్స్ట్రక్షన్స్ అయితే చేశారు. ఈ G+2 అంటే G+1 వరకే పర్మిషన్ అయితే తీసుకున్నారు. G+2 కి సంబంధించి వివరణ అయితే ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం ఆ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలోనే మరొక రిప్లై నోటీసులు అయితే వాళ్ళైతే ఇస్తారు. ఎందుకంటే గత హయాం బీఆర్ఎస్ హయాంలో ఉన్న సమయంలోనే ప్రతి చోట కూడా ఏదైతే పర్మిషన్స్ వచ్చేసి చాలా తక్కువ అయితే ఇచ్చారు. అంటే గ్రౌండ్ +1, 2 వరకు ఇచ్చేవారు. కానీ అక్కడ జరిగే ప్రతి కన్స్ట్రక్షన్ కూడా G+2 నుంచి మరొక 2 ఫ్లోర్స్ కూడా కన్స్ట్రక్షన్ అయ్యాయి. ముఖ్యంగా అక్కడ ఉన్న ఏదైతే జాగాలు ఏవైతేనో ఈ గజాల లెక్కలో చూస్తున్నట్టయితే సుమారు చాలా సొంత అంటే ఒక 100 గజాల ల్యాండ్ లోని సుమారు 5 ఫ్లోర్ వరకు కూడా కన్స్ట్రక్షన్ చాలానే జరిగినాయి. ఇలా వరుసగా వీటి మీద అయితే ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిత్రపూర్ణి కాలనీలో కూడా ఈ విల్లాలు ఏవైతే ఉన్నాయో ఇవి కూడా G+1 వరకే పర్మిషన్ అయితే తీసుకున్నారు. కానీ ప్రతి విల్లా కూడా G+2 కన్స్ట్రక్షన్స్ అయితే జరిగినాయి. ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసిన ఆ చుట్టుపక్కల ప్రజలు కూడా ఎన్నో ఫిర్యాదులు అయితే చేశారు. ఈ ఫిర్యాదుల మేరకు ప్రస్తుతం మున్సిపల్ అధికారులు కూడా స్పందించి వాళ్ళకైతే ఈ నోటీసులు అయితే జారీ చేశారు. ఇప్పుడు ఆ నోటీసుల పరంగా ఆ విల్లాల 225 జిల్లాల ఓనర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ నోటీసుకు అనుగుణంగా మరొక నోటీస్ అంటే రిప్లై కంపల్సరీ ఇవ్వాల్సి ఉంది. ఇది కూడా 15 రోజుల్లో మాదిరి ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే చెప్పడం జరిగింది. గాయత్రి. రైట్ కుమార్, ప్రాపర్ వివరణ ఇవ్వకపోతే ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది అధికారుల సైడ్ నుంచి? ఎస్ గాయత్రి, ఇప్పుడు ఈ నోటీసుల పరంగా అయితే ఒకవేళ
ఈ 225 విల్లాలకు సంబంధించి ఓనర్స్ రిప్లై నోటీస్ ఇవ్వకపోతే అధికారులు వాటిపై చర్యలు తీసుకున్నారు. అంటే అక్కడ ఉన్న స్థలం సంబంధించి కేవలం G+1 వరకే పర్మిషన్ ఉంటుంది. G+2 కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి వాటికి ఏదైతే రిప్లై ఇవ్వకపోతే ఆ G+2 అదే పై అంతస్తు ఏదైతే ఉందో దీనిని అధికారులు అయితే కూల్చివేస్తారు. గతంలో కూడా ఇలాంటి ఫిర్యాదులు అందిన మేరకు చిత్రపూర్ కాలనీ కాదు, హైదరాబాద్ లోని చాలా చోట్ల కూడా ఏదైతే ఎక్స్ట్రా ఫ్లోర్స్ ఏవైతే కన్స్ట్రక్షన్ ఉన్నో వాటన్నిటి కూడా డిమాలిజేషన్ అయితే చేశారు. ఇప్పుడు ఏదైతే ఈ విల్లాలకు సంబంధించి ఇచ్చిన నోటీసులోని G+2 కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేశారనే కోణంలో అయితే నోటీసులు అయితే ఇచ్చారు. వీళ్ళు దానికి ఏదైతే 15 రోజుల్లో వాళ్ళు రిప్లై అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రిప్లై కూడా +2 అంటే ఎక్స్ట్రా ఫ్లోర్ ఎందుకు కన్స్ట్రక్షన్ చేశారు, ఎవరు పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేశారనే కోణంలో వాళ్ళు కూడా రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కన్స్ట్రక్షన్ ఒకవేళ కనుక ఇందులో 225 మందికి సంబంధించి ఓనర్లు కనుక ఒకవేళ రిప్లై ఇవ్వకపోతే గవర్నమెంట్ చట్టబద్ధంగా చూసినట్టయితే వాటిని అయితే కూల్చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అధికారులు కూడా ఆ ఎక్స్ట్రా ఫ్లోర్లు ఏవైతే వీటన్నిటిని కూడా కూల్చేసే పరిస్థితి అయితే వస్తుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద కంప్లీట్ అప్డేట్స్ కుమార్.